ఒక ఊరిలో రవి అనే యువకుడు ఉండేవాడు. అతనికి జీవితంలో త్వరగా విజయం సాధించాలనే కోరిక ఉండేది, కాని అతనికి ఓపిక చాలా తక్కువ. ఒకరోజు రవి ఒక పెద్ద బండరాయిని పగలగొట్టే పనిలో ఉన్నాడు. చేతిలో సుత్తి పట్టుకుని ఆ రాయిని పగలగొట్టడానికి గట్టిగా దెబ్బలు కొట్టడం మొదలుపెట్టాడు. 1, 2, 10, 50 ఇలా 99 సార్లు ఆ రాయిని బలంగా కొట్టాడు. కాని ఆ రాయి మీద చిన్న పగులు కూడా రాలేదు. రవికి విపరీతమైన కోపం, నిరాశ వచ్చాయి. ఇంత కష్టపడినా ప్రయోజనం లేదు, ఈ రాయి ఎప్పటికీ పగలదు అని అరుస్తూ సుత్తిని కింద పడేసి వెళ్ళిపోబోయాడు. రవి విసుగుతో, నేను ఇప్పటికే 99 సార్లు కొట్టాను తాతా. నా వల్ల కాదు అన్నాడు. కాని ఆ పెద్దాయన బతిమిలాడటంతో రవి అయిష్టంగానే సుత్తిని తీసుకుని రాయిపై ఒక 100వ దెబ్బ కొట్టాడు. ఆశ్చర్యం! ఆ ఒక్క దెబ్బకి ఆ పెద్ద రాయి 2 ముక్కలుగా పగిలిపోయింది. రవి ఆశ్చర్యపోతుంటే ఆ పెద్దాయన నవ్వి ఇలా అన్నాడు. బాబూ, రాయి పగిలింది నువ్వు కొట్టిన ఈ ఒక్క చివరి దెబ్బ వల్ల కాదు. అంతకుముందు నువ్వు కొట్టిన 99 దెబ్బలు ఆ రాయిని లోపలి నుండి బలహీనపరిచాయి. అందుకే ఈ ఒక్క దెబ్బతో విజయం సాధ్యమైంది. నువ్వు ఒక్క నిమిషం ముందు ఆగిపోయి ఉంటే నీ శ్రమ అంతా వృధా అయ్యేది. నీతి విజయం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. బహుశా నువ్వు ఓడిపోయాను అనుకుంటున్న క్షణమే విజయానికి అతి దగ్గరగా ఉన్న క్షణం కావచ్చు. అందుకే